హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను 2 కట్ బ్యాంగిల్‌కు, 4 కట్ బ్యాంగిల్‌కు సింపుల్ డిజైన్‌ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిద్దాం అనుకుంటున్నాను. ఇలా 2 కట్ బ్యాంగిల్‌కు ముందుగానే థ్రెడ్ వ్రాపింగ్ చేసి పెట్టుకున్నాను. ఇలా వ్రాప్ చేసిన థ్రెడ్ బ్యాంగిల్ మీద మూన్ షేప్ కుందన్స్‌ను, డ్రాప్ షేప్ కుందన్స్‌ను యూజ్ చేసి లోటస్ బడ్ డిజైన్‌ను ప్రిపేర్ చేసుకుంటాను. ఈ కుందన్స్‌ను బ్యాంగిల్ మీద అటాచ్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూను యూజ్ చేస్తున్నాను. ఫ్యాబ్రిక్ గ్లూను కొంచెం ఎక్కువగానే అప్లై చేయండి. అప్పుడే కుందన్స్ అనేవి బాగా స్టిక్ అవుతాయి. ముందుగా మూన్ షేప్ కుందన్ను అటాచ్ చేసుకున్న తర్వాత డ్రాప్ షేప్ కుందన్ను, తర్వాత మూన్ షేప్ కుందన్ను అటాచ్ చేసుకోండి. చూడడానికి ఈ ప్యాటర్న్ లోటస్ మొగ్గ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఆ లోటస్ దానికి ఆపోజిట్లో సేమ్ ప్యాటర్న్లో మళ్ళీ కుందన్స్ను అటాచ్ చేసుకోండి. చాలామంది ఈ కుందన్స్ని స్టిక్ చేయడానికి ఏం యూస్ చేస్తున్నారు అని అడుగుతున్నారు. నేను ఇక్కడ పెన్ రీఫిల్ని యూస్ చేసి స్టిక్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ జర్కన్ స్టోన్ను తీసుకుని 2 ఆపోజిట్ లోటస్ ఫ్లవర్స్ మిడిల్‌లో గ్యాప్‌ను జర్కన్ స్టోన్‌తో ఫిల్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ 3D లోటస్ ఫ్లవర్ కాకుండా నార్మల్ లోటస్ ఫ్లవర్‌నే ప్రిపేర్ చేసుకున్నాను. నేను ఇక్కడ 1 రౌండ్ షేప్ కుందన్ను అటాచ్ చేసుకుంటున్నాను. ఇలా 1 కుందన్ స్టిక్ చేసుకున్న తర్వాత సేమ్ లోటస్ ప్యాటర్న్‌ను రిపీట్ చేయాలి. మీరు కుందన్స్‌ని అటాచ్ చేసినప్పుడు కొంచెం గ్లూను ఎక్కువగానే అప్లై చేయండి. అది కంప్లీట్‌గా డ్రై అయిపోయిన తర్వాత అస్సలు కనపడదు. నేను ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూని యూస్ చేస్తున్నాను. మీకు త్వరగా డ్రై అయిపోవాలంటే B7000 గ్లూనైనా అప్లై చేసుకోవచ్చు. నేను ఎక్కువగా కుందన్స్ మీద కుందన్స్ అప్లై చేసి 3D డిజైన్ చేసుకోవాలనుకున్నప్పుడే B7000 గ్లూను యూస్ చేస్తూ ఉంటాను. ఈ ఫ్యాబ్రిక్ గ్లూ యూస్ చేసినప్పుడు 24 అవర్స్ కంప్లీట్‌గా డ్రై అయిపోయిన తర్వాతనే యూస్ చేయండి. అప్పుడే కుందన్స్ అనేటివి ఊడిపోకుండా ఉంటాయి. కొత్త వాళ్ళెవరైనా ఫస్ట్ టైం నా ఛానల్‌ని చూస్తుంటే, నా ఛానల్‌లో ఆల్రెడీ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్‌ని ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా వ్రాప్ చేసుకోవాలి అని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌ను అన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను. ఆ ప్లేలిస్ట్ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. నార్మల్‌గా కుందన్స్‌ని స్టిక్ చేయడానికి స్టిక్ పెన్ అనేది యూస్ చేస్తూ ఉంటారు. నా దగ్గర స్టిక్ పెన్ లేదండి. అందుకే నేను ఇలా పెన్ రీఫిల్ యూస్ చేసి స్టిక్ చేసుకుంటున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర పెన్ రీఫిల్ లేకపోయినా కూడా టూత్ పిక్‌నైనా యూస్ చేయొచ్చు. ముందుగా టూత్ పిక్‌కు కొంచెం గ్లూను అప్లై చేసి యూస్ చేశామంటే ఈజీగా కుందన్స్‌ని స్టిక్ చేసుకోవచ్చు. వీటన్నిటిని యూస్ చేయడం కంటే నాకు ఎక్కువగా చేత్తోనే యూస్ చేయడం కన్వీనియంట్‌గా ఉంటుంది. అందుకే ఎక్కువగా హ్యాండ్‌తో యూస్ చేసే కుందన్స్‌ను స్టిక్ చేసుకుంటుంటాను. స్టిక్ చేసుకున్న తర్వాత పెన్ రీఫిల్‌తో డిజైన్ అనేది పర్ఫెక్ట్‌గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ ప్యాటర్న్ రిపీట్ చేస్తూ బ్యాంగిల్‌నంతా కంప్లీట్‌గా డిజైన్ చేసుకోండి. వీడియో ఎక్కడా మిస్ కాకుండా చూసారంటే నేను మిడిల్‌లో ఇచ్చే టిప్స్ మీరు మిస్ కాకుండా ఉంటారు. ఇది చాలా సింపుల్ ప్యాటర్న్, త్వరగా కంప్లీట్ అవుతుంది. అవుట్‌లుక్ కూడా చాలా బావుంటుంది. ఇలా లోటస్ డిజైన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎండ్‌లో మనకు కంప్లీట్ లోటస్ డిజైన్ అయిపోయినా కూడా కొంచెము ప్లేస్ ఉంటుంది. దానిని ఎలా కవర్ చేయాలో అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు లోటస్ ప్యాటర్న్ గ్యాప్‌లో ఎక్కువగా స్పేస్ లేదు. అందుకే నేనిక్కడ కంప్లీట్ లోటస్ ప్యాటర్న్ డిజైన్ చేయకుండా ఓన్లీ డ్రాప్ షేప్ కుందన్స్ మాత్రమే స్టిక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఏ కుందన్ స్టిక్ చేయకుండా అలాగే వదిలేసామంటే డిజైన్ అనేది పర్ఫెక్ట్‌గా ఉండదు. అందుకే ఏ కుందన్స్ అయితే ఫిట్ అవుతాయో ఆ కుందన్స్‌ని స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు 2 లోటస్ ఫ్లవర్ మిడిల్‌లో గ్యాప్‌లో జర్కన్ స్టోన్‌ను అటాచ్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ B7000 గ్లూను అప్లై చేసుకొని జర్కన్ స్టోన్‌ను అటాచ్ చేసుకుంటున్నాను. ఇలా సింపుల్‌గా 2 కట్ బ్యాంగిల్ మీద లోటస్ ప్యాటర్న్‌ను బడ్ షేప్‌లో వచ్చేలాగా డిజైన్ చేసుకున్నాను. ఇది కంప్లీట్‌గా డ్రై అయిపోయిన తర్వాత గ్లూ అనేది అస్సలు కనపడదు. అప్పుడు అవుట్‌పుట్ అనేది కూడా చాలా బావుంటుంది. ఈ బ్యాంగిల్‌ని సింగిల్‌గా వేసుకున్నా బాగుంటుంది. ఇప్పుడు గ్లాస్ బ్యాంగిల్స్ వస్తున్నాయి కదా! వాటి మిడిల్‌లో వేసుకున్నా చాలా బావుంటుంది. ఇంతవరకు కుందన్స్‌తో బ్యాంగిల్‌ని ఎలా డిజైన్ చేశానో చూసారు కదా! ఇప్పుడు 4 కట్ బ్యాంగిల్‌కు పర్ల్‌తో ఎలా డిజైన్ చేసుకుంటానో చూపిస్తాను. ముందుగానే 4 కట్ బ్యాంగిల్‌కు 20 స్ట్రాండ్స్ థ్రెడ్ తీసుకొని గ్లూను అప్లై చేసి పెట్టుకున్నాను. గ్లూ కంప్లీట్‌గా డ్రై అయిపోయిన తర్వాత థ్రెడ్ వ్రాపింగ్ స్టార్ట్ చేసుకోవాలి. థ్రెడ్ వ్రాపింగ్ చేసేటప్పుడు థ్రెడ్ మీద థ్రెడ్ ఓవర్‌లాప్ చేయకుండా ఇలా థ్రెడ్‌ని ఎక్స్పాండ్ చేస్తూ వ్రాప్ చేసుకున్నారంటే ఫినిషింగ్ అనేది చాలా బావుంటుంది. వీడియో లెంతీ అవుతుంది కాబట్టి కంప్లీట్ థ్రెడ్ వ్రాపింగ్ చూపించట్లేదు. బేసిక్‌గా ఎలా థ్రెడ్ వ్రాప్ చేయాలో చెప్తున్నాను. డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను చూడండి.
ఇలా 4 కట్ బ్యాంగిల్‌కు కంప్లీట్‌గా థ్రెడ్ వ్రాపింగ్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు ఆ బ్యాంగిల్ పైన ఫ్యాబ్రిక్ గ్లూను అప్లై చేసుకోండి. ఈ బ్యాంగిల్ డిజైన్ చేసుకోవడం కోసం నేను కుందన్స్ కాకుండా ఫ్లవర్ షేపు పర్ల్ బీడ్స్‌ని యూజ్ చేస్తున్నాను. వీడియోలో చూపించినట్లుగా ఫ్లవర్ షేప్ పర్ల్స్‌ను అటాచ్ చేసుకోండి. ఈ డిజైన్ ప్రిపేర్ చేసుకోవడానికి కర్వ్ షేప్ బ్యాంగిల్ కాకుండా ఫ్లాట్ బ్యాంగిల్‌ని యూజ్ చేశామంటే ఈ ఫ్లవర్ షేప్ పర్ల్ బీడ్స్ అనేటివి బాగా స్టిక్ అవుతాయి. ఇలా ఫ్లవర్స్ అన్నీ స్టిక్ చేసుకున్న తర్వాత ఫ్లవర్ మిడిల్‌లో గ్యాప్‌ను నేను ఇక్కడ జర్కన్ స్టోన్‌ని యూజ్ చేసి ఫిల్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ వైట్ కలర్ జర్కన్ స్టోన్స్‌ని యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర వేరే కలర్ జర్కన్ స్టోన్స్ ఉన్నాయంటే అవి మిడిల్‌లో స్టిక్ చేసుకున్నామంటే పర్ల్ ఫ్లవర్ అనేది హైలైట్ అవుతుంది. గ్లూ ఉండడం వల్ల డిజైన్ అనేది మీకు నీట్‌గా కనపడట్లేదు. కంప్లీట్‌గా డ్రై అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది. వైట్ కలర్ జర్కన్ స్టోన్ ప్లేస్‌లో రెడ్ కలర్ జర్కన్ స్టోన్ యూజ్ చేసుంటే ఫ్లవర్ అనేది బాగా హైలైట్‌గా కనపడేది. ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ బ్యాంగిల్ డిజైన్ ఎలా ఉంది? మీకు నచ్చిందా? కొత్త వాళ్ళెవరైనా ఫస్ట్ టైం నా ఛానల్‌ని చూస్తుంటే నా సిల్క్ థ్రెడ్ ప్రీవియస్ క్లాసెస్ కూడా చూసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఈ 4 కట్, 2 కట్ బ్యాంగిల్ డిజైన్స్ ఎలా ఉన్నాయి? మీకు నచ్చినాయా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.